మనం పోరాడుతూ ఉన్నప్పుడు గెలుపు లేని సమరమే మనిషి జీవితమా అనే ప్రశ్న వస్తూ ఉంది. గెలుపు అన్నది ఇంత సుదూరమా, ఇంత కష్టమా, ఇంత సవాళ్ళతో, ఇంత మంటలతో కూడుకున్న పని అని చెప్పి. కానీ దానిలో ఉన్న ఆనందం అంటే ఒక పెద్దగా మన జీవితాన్ని ఊహించుకుని, ఆ జీవితంలో అనేక రంగులు ఉంటాయని తెలుసుకుని, దానికోసం ఒక ఫైట్ మొదలెట్టినప్పుడు ఇనీషియల్గా చాలా కష్టం అనిపిస్తుంది. ఇనీషియల్గా ఏంటి, ఫైట్ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మనసులో చాలా కష్టం అనిపిస్తుంది. అసలు మనం గెలవగలమా, మనం బతుకున్న టైంలో ఆ గెలుపు మనం చూడగలమా? ఈ ప్రశ్న మీకే కాదు, నాకు కూడా వస్తుంది. కానీ ఒక హోప్, ఆ హోప్ ఏంటి తెలుసా, ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనం ఖచ్చితంగా గెలిచే తీరుతాం. ఆ గెలుపు ఎంత కష్టమైన ఆ గెలుపు కోసం ఏదైనా చేస్తామని చెప్పి. ఇక్కడ పెద్ద పెద్ద మహాసముద్రాలు ఎదురవుతుంటాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఎదురవుతుంటాయి. అంతకుమించి మనం పెట్టుకున్న టార్గెట్స్ కూడా అసలు అచీవ్ చేయడం ఎంత కష్టమో అనిపిస్తుంది. అంటే అన్ని టార్గెట్స్ కేవలం హార్డ్ వర్క్తో కాదు కదా, కొన్ని సందర్భాల్లో లక్ కావాలి, కొన్ని సందర్భాల్లో ఇతరులు మనకు సపోర్ట్ చేయాలి, ఇట్లా రకరకాలు అనిపిస్తుంటుంది అనమాట. కానీ నా జీవితంలో నేనేం చేస్తుంటానంటే, నేను అనుకున్న దానికోసం, నేను అనుకున్న ప్రయాణం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అహర్నిశలు అంటే ఓపిక పోయినా, నీరసం వచ్చినా నా మనసులో అది తడుతుంటుంది అనమాట. నా హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంటుందో, అంటే మన గుండెకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంటుందో, మన లక్ష్యం కూడా అదే గుండెలో భాగం కదా. కాబట్టి దానికోసం కూడా అదే విధంగా ఆరాటపడుతుంటుంది నా మనసు. సో దాంతో మనం పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఒక హోప్ అనేది మనిషిని బతికిస్తుందని నేను అనుకుంటాను. ఒక హోప్ అనేది మనిషిని ముందుకు నడిపిస్తుందని నేను అనుకుంటాను. ఒక హోప్ అనేది ఎంత దూరమైన మనిషిని తీసుకెళ్ళగలదని నేను అనుకుంటాను. ఎప్పుడైతే మనిషిని హోప్ నమ్మాడో ఆ మనిషి జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. అంటే ఒక మనిషి జీవితంలో పాజిటివిటీని ఎత్తుకుంటూ ఎంత కష్టమైన పనైనా, ఎంత ఎడారులో అయినా, ఎంత దూరమైనా, ఎన్ని సముద్రాలైనా దాటిని వెళ్ళగలనని నమ్మాడో ఆటోమేటిక్గా మనిషి జీవితంలో అన్ని శక్తులు కలిసి వస్తాయి. దేవుడు కూడా మనకు సహకరిస్తాడు, విధి మనకు సహకరిస్తాయి. ఆటోమేటిక్గా తెలియకుండా ఒక్కొక్క మిరాకిల్ జరుగుతూ వస్తాయి. నేను కొన్ని సందర్భాల్లో దేవుని కూడా నమ్ముతాను. అంటే ఫలానా దేవుడిని కాదు, కొన్ని సందర్భాల్లో మనసు బాగా అనిపించినప్పుడు దేవుడి దగ్గరికి కూడా, అంటే దేవుడి గుడి కానీ, చర్చ్ కానీ, మాస్క్ కానీ ఏదైనా వెళ్తాను. వెళ్ళినప్పుడు దేవుడిని అడుగుతాను, దేవుడా నీకు నా కష్టం తెలుసు కదా, తెలిసినప్పుడు నేను అనుకున్నది ఒకటేసారి నాకు ఎందుకు ఇవ్వని. కానీ నాకు ఒకటేసారి అనిపిస్తుంది, అంత ఈజీగా ఇచ్చేస్తే మనకి దాని యొక్క ఫ్రూట్ తెలియదు, దాని యొక్క ఫలితం తెలియదు, దాని యొక్క కష్టం తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతవరకు లాగలడో, ఎంతవరకు మనల్ని ఎక్స్పాండ్ చేయగలడో అంతవరకు చేస్తాడు. అంటే మన జీవితంలో ఈ సాధించే ప్రయత్నంలో మనం నేర్చుకునే పాఠాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎదిగే క్రమంలో మనం నేర్చుకునే పాఠాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం పోరాడే క్రమంలో పడుతూ లేస్తున్నప్పుడు మనం నేర్చుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మన మైండ్లో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మనుషుల్ని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. దాంతోపాటు ఎదుటివాడి వ్యక్తిత్వం కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అనమాట. అందుకనే మనం చాలాసార్లు అంటాం, నాకు సడన్గా ఐఏఎస్ ఇచ్చేయచ్చు కదా, సడన్గా నన్ను కలెక్టర్ని చేసేయచ్చు కదా, సడన్గా సీఎంని పిఎంని చేసేయచ్చు కదా అని. తెలుగులో ఒక పాట ఉంది, గోవిందా గోవిందా అని చెప్పి, నాకు జూబ్లీహిల్స్ బంగ్లా ఇవ్వు, లేకపోతే హైటెక్ సిటీ ఇవ్వు, లేకపోతే సీఎం పోస్ట్ ఇవ్వు అని చెప్పి. అంతా బాగానే ఉంది. అలా సడన్గా ఇస్తే నువ్వు అసలు ఆ పోస్ట్ని చేయగలవా? అలా సడన్గా ఇస్తే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు? ఇది కూడా క్వశ్చన్. అందుకని దేవుడు అంటే విధి మనకు పెట్టాల్సిన పరీక్షలు పెడుతుంది, చేయాల్సినంత కష్టం మన చేత చేపిస్తుంది. ఆ తర్వాత ఒక రోజుకి ఆ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే, మనం అంత కష్టపడిన తర్వాత ఫెయిల్యూర్ అయినా మనం ఇంకొకటి ఏదైనా సాధించగలం అనమాట. అంటే మనకు మనోధైర్యం బాగా పెరిగిపోద్ది. అసలు జీవితం అంటే ఇంతే కదా అనిపించింది. ఆ స్టేజ్లో సక్సెస్కి ఫెయిల్యూర్కి పెద్ద తేడా కూడా తెలియదు మనకి. ఆ స్టేజ్ దాకా విధి మనం ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇదే జీవితం అని నేను నమ్ముతాను. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఇది జరిగింది. కానీ నా జీవితాల్లో ఇది జరుగుతూ కూడా ఇంత కష్టపడుతూ వెళ్ళినప్పుడు నేను అనుకోని సంఘటనలు, అద్భుతమైన సంఘటనలు ఇవి జరుగుతూ వచ్చాయి. ఒక్కసారి మనిషికి సక్సెస్ వచ్చిన తర్వాత కొంత కష్టం అనిపించినా సరే పోరాటం అనేది అలవాటు అయిపోద్ది. సో ఆ పోరాటంలో ఉన్న సంతోషం కానీ, ఆనందం కానీ, ఆ పోరాటంలో పరిగెట్టలో ఉన్న తృప్తి కానీ, ఉత్సుకత కానీ ఇంకా దేనిలోనూ ఉండదు. ఏది మనకి అంత హ్యాపీనెస్ కూడా ఇవ్వలేదు. పోరాటంలో ఉన్నంత హ్యాపీనెస్ మనకి వేరే ఏ రంగంలోనూ, లేదా నీకు పెద్ద ఒక ఫిల్మ్ స్టార్ అయినా, లేకపోతే నువ్వు పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఇంతలోనూ ఆనందం అంత రాదేమనిపిస్తుంది. పోరాటం అంత గొప్ప విషయం. కాబట్టి ఎప్పుడు పక్క వాళ్ళతో కంపారిజన్ మానేయండి. పక్క వాళ్ళతో కంపారిజన్ అంటే నేను సచిన్ టెండూల్కర్ పొద్దునే అవ్వచ్చు కదా,
నేను ఐశ్వర్యరాయ్ రేపు పొద్దునే అవ్వచ్చు కదా. అలా అవటంలో గొప్పే ఉంది. మనం కష్టపడి సాధించుకోవడంలో మన ఐడెంటిటీ మనకు ఉంటుంది అనమాట. కాబట్టి మన కోసం మనం ఆ పోరాటంలో ఎన్ని కష్టాలైనా పడదాం, ఎన్ని వైఫల్యాలైనా ఎదురు చూద్దాం, ఎన్ని ఇట్లైనా తట్టుకుందాం. కానీ ఆ పోరాటం మన కోసం మనమే చేద్దాం.